అమ్మో పెద్ద పెద్ద అయితే అమ్మన్నది, ఒకసారి చూద్దాం. ఆరించులు ఉంది, సరిపోద్ది మేడంకి. అబ్బో ఇది చెప్పక్కర్లేదు, చూడగానే మెచ్చుకుంటుంది. అబ్బో ఇది చూసిందంటే మూర్చపోతుంది. ఇంకా అన్నీ మంచిగా తీసుకొచ్చాను. నాన్నగారు రెడీ అయ్యారా? వస్తున్నానమ్మా. కూర్చోండి నాన్నగారు. ఎలాగుందమ్మా నా గెటప్? మీకేంటి నాన్నగారు, అప్పుడు చార్లీ చాప్లిని చూసేవాళ్ళం, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. ఎంత ముద్దుగా ఉన్నారో. అబ్బా మా నాన్నగారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మా ఇప్పుడు అన్నీ అవసరం అంటావా? లేదు నాన్నగారు, మీరు నా కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు. అది సరేనమ్మా, ఈ వయసులో నాకు పెళ్లి చూపులేంటే? లేదు నాన్నగారు, నేను చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మీరు అన్నీ మీరే అయి పెంచారు. అంటే నా కోసం మీరు జీవితాన్ని పాడు చేసుకున్నారు కదా. దాందే ఉందమ్మా, ఒక తండ్రిగా అది నా బాధ్యత. డాడీ నాకిప్పుడు 30 ఏళ్ళు. అయినా మీకంత అవకాశం ఉన్నా కూడా మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నా కోసమే కదా. నా జీవితం కోసం మీ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు. అమ్మకిచ్చిన మాట ప్రకారం నేను ఇంకో పెళ్లి చేసుకోలేదమ్మా. పైగా నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె నిన్ను సరిగా చూసుకుంటుందా అమ్మా? అందుకేనమ్మా నేను పెళ్లి చేసుకోలేదు. నాన్నగారు మీ రుణం నేను తీర్చుకోవాలి, అందుకే మీకు మళ్ళీ పెళ్లి చేస్తున్నాను. నాకిప్పుడు ఈ వయసులో పెళ్ళేంటమ్మా? చూడమ్మా, నువ్వు ఇప్పటిదాకా ఎన్నో సంబంధాలు తీసుకొచ్చావు. నా ఫేస్ చూసి ఒక్కళ్ళైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోరమ్మా. లేదు నాన్నగారు, అందుకని మీకు ఈ గెటప్ వేయించింది. మీరిప్పుడు వెళ్ళి ఏ ట్యాంక్ బండ్ దగ్గరో ఏ నెక్లెస్ రోడ్ దగ్గరో నిలబడ్డారనుకోండి, ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది. చాలే అమ్మా, నీ మాట విని ఒకసారి కేబుల్ బ్రిడ్జి దగ్గర నిలబడ్డాను. అందరూ తలా ₹1 వేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నానికి 2000 వచ్చాయి. అలాంటివన్నీ తట్టుకోవాలి నాన్నగారు. ఇవాళ మాధవపూర్ వెళ్ళండి, హైటెక్ అమ్మాయిలు ఉంటారు, ఎవరో ఒకరు పడిపోతారు. సరేనమ్మా, నీ మాట విని హైటెక్ సిటీ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళండి నాన్నగారు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళండి. బాయ్. పిచ్చి నాన్న నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నాన్న పెళ్లి చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటా, అందుకే నాకు పెళ్లి లేట్ అయింది. కానీ జనమంతా ఏదో అనుకుంటున్నారు. మా తండ్రి కూతుర్ల అనుబంధం వాళ్ళకేం తెలుసు. ఈ రంగయ్య గాడేమో మార్కెట్కి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? చుట్టమల్లే చుట్టేసావే, అరే రే చుట్టేసావే, అరే రే చుట్టేసావే. అమ్మగారు తెచ్చేసా. అక్కడ పెట్టు. అలాగే. ఏంట్రా పచారీకెళ్ళి అంతసేపు?
పొయ్యి మీద మూకుడు పెట్టాను, అదేమో మాడిపోతుంది. అమ్మగారు మూగుడు ఎంత ఉండదండి, ఎంత ఉంటుంది. సరేలే. అమ్మగారు బయట ట్రాఫిక్ ఎక్కువండి, ఒకడి మీద ఒకడు ఎక్కి వెళ్ళిపోతున్నారండి జనం. ఒరేయ్, మూకుట్లో నూనె పోసాను, అదేమో సలసలా కాగిపోతుంది. మరీ అంత తొందరపడితే ఎలాగండి? స్టవ్ కొంచెం వేడి తగ్గించండి. హా, సర్లే. ఏంట్రా మరీ ఇంత చిన్న వంకాయ తీసుకొచ్చావు? అది చిన్న వంకాయ? ఏమనుకుంటున్నారండి, మార్కెట్లో అంతకన్నా పెద్ద వంకాయ లేదండి, దానికోసం అరగంట తిరిగాను. సరేలే. మేడం గారు. సరేలే. మేడం గారు, సైజుతో పనే ఉందండి, వంకాయ రుచిగా ఉందో లేదో చూడాలి. ఏడ్చావులే, వంకాయ చేతికి వాటంగా కనిపించాలి, దాన్ని పట్టుకుంటే మనసు ఉప్పొంగిపోవాలి. మీరు కూడా వీధి చివర వనజగారిలా తయారవుతున్నారు. వనజతో నాకు పోలికేంట్రా? ఆవిడ కూడా అంతేనండి, వంకాయ చూసిందనుకోండి కట్ చేయడానికి బాధపడిపోతుంది, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. వంకాయలను ప్రేమించే ఆడవాళ్ళ మనసు అలాగే ఉంటుందిరా. ఈ వంకాయలు నాకు నచ్చలేదు, పట్టుకెళ్ళి వేరే తీసుకురా. ఆగండి, అక్కడ 3 దుకాణాలు ఎదిగాను, అక్కడ ఈ సైజు తప్ప వేరే సైజు దొరకలేదు. ఎందుకని? పక్కన లేడీస్ హాస్టల్ ఉందండి, వంకాయలు రాగానే ఎగేసుకుండా వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. చిచి, మాయదారి చోద్యం. ఆడపిల్లలున్న దగ్గర ఇలాగే ఉంటుంది. ఉండ్రా, నీకు టిఫిన్ పెడతాను. సరే, వంకాయల సంగతి సరే కానీ ఏంట్రా ఇంత చిన్న అట్టిపళ్ళు? ఏంటండి ఇది చిన్నదా? ఏమనుకుంటున్నారండి, చూసారా 6 ఇంచులు ఉంటుందండి, ఎంతకన్నా పెద్ద అట్టుబండి దొరుకుతుందా? ఒరే, నీకు తెలీదురా, ఇంతకన్నా పెద్దవి వాడాను నేను. వాడడం అంటే? అదేరా, తిన్నాను. నాకు తెలిసి ఇదే పెద్దదండి. సరే, ఎలాగి ఇవి సరే గాని కీర దోసుకెళ్ళివి ఇవేనా? మరి ఏంట్రా ఇంత చిన్నవా? ఏంటండి ఇది చిన్నదా? ఎంతకన్నా పెద్దవే ఆనపకాయలు ఉంటాయండి, అవి తెమ్మంటారా ఏంటి? వద్దులేరా, ఇలాగివ్వు. తీసుకోండి. ఒరే, ఈసారి నిన్ను మార్కెట్కి పంపకూడదురా, ఈసారి నేనే వెళ్ళి నాకు తగినవి ఎంచుకుంటాను. సరే, నీకు టిఫిన్ పెడతాను, అలా కూర్చో. అలాగే అమ్మగారు.